మిత్రమా, వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి మిత్రమా. ఒకటి గుర్తుంచుకో మిత్రమా, 10 మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో, నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో, ఆనందం అయిన వాళ్ళందరితో పంచుకో, కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు ఓర్చుకో, చేసేది తప్పని తెలిస్తే అలవాటుని మార్చుకో మిత్రమా. గతం చేసిన గాయాలు మర్చిపో, ముందున్న గమ్యాన్ని చేరుకో. మనిషి జీవితం అంటేనే ఒక యుద్ధమని తెలుసుకో మిత్రమా. బియ్యపు గింజ మరిగి పాలతో కలిస్తే పాయసం అవుతుంది, అదే ఎసరుతో కలిస్తే అన్నమవుతుంది. పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలవుతాయి, అదే బొగ్గుతో కలిస్తే చాతబడవుతుంది. మనం కూడా అంతే మిత్రమా. మనం నలుగురిలో కలిసే విధానం బట్టే మన యోగ్యత నిర్ణయింపబడుతుంది, కాదంటారా మిత్రమా. వీళ్ళు మాత్రమే మంచివాళ్ళు, మిగిలిన వాళ్ళు అవకాశవాదులని ఎవ్వరికీ ట్యాగ్ వేసేకండి. అవకాశం అవసరం రానంత వరకు అందరూ ఉత్తములే. ఎవరికి వారు ముఖానికి ముసుగు వేసుకుని మాట్లాడేవారే. పైకి పలికేది ఒకటి, అంతర్గత సంభాషణ మరొకటి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే చెంత ఒక్కరు కూడా ఉండరు మిత్రమా. అందుకే అవసరాలప్పుడే మనం గుర్తుకు వస్తున్నామని అనుకోండి. ప్రస్తుత పరిస్థితిలో అవసరాలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని కలిపే దారంలాగా కనిపిస్తున్నాయని సర్దుకుపోండి మిత్రమా. ఎందుకంటే ఉరుకుల పరుగుల ఈ బిజీ లైఫ్లో ఎవరిని నిందించడానికి కూడా లేదు కదా. మనకెంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్ని మిత్రమా. మనకెంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్ని. మనమెంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్ని. మనదెంత గొప్ప మతమైననో అందరూ చూసేది మానవత్వాన్ని. ధనముంటే ధనవంతుడంటారు, అదే దానం చేస్తే భగవంతుడంటారు మిత్రమా. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు, కాదంటారా. బుద్ధి లేని వాడితో వాదించడం అంటే మన చెంప మీద వాలిన దోమను మన చేత్తును కొట్టుకోవడం లాంటిది మిత్రమా. ఎన్నిసార్లు కొట్టి దాన్ని చంపాలని చూసినా అది చావదు సరికదా. మన చెంపల్ని మనమే వాయించుకున్నట్టు ఉంటుంది. అందుకే అలాంటి వారితో వాదనకు దిగడం కంటే వీలైనంత దూరంగా ఉండడమే మంచిది మిత్రమా. మిత్రమా, చెడు స్వభావం కలవారని తెలిస్తే వాళ్ళు ఎంత సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే పక్కన పెట్టండి. ఎందుకంటే మన తోటలో పండిన మిరపకాయే కదా అని కళ్ళలో పెట్టుకుంటే అది మంటని పుట్టిస్తుంది కానీ చల్లదనాన్ని ఇవ్వదు కదా. అలాగే చెడు స్వభావం కలవారు కూడా అంతే మిత్రమా. అబద్ధాలు చెప్పి ఒక్కరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి 10 మందికి నువ్వు కరెక్ట్ అనిపించవచ్చు, కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజొకటి వస్తుంది మిత్రమా. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా వందలాది మందిలో నువ్వు దోషిగా నిలబడాల్సిందే మిత్రమా. మనిషి జీవితంలో ఈ 7 తప్పులు కూడా చేయకూడదు. 1, అనవసరమైన దానికన్నా ఎక్కువగా చింతించడం. 2, తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయడం. 3, ఎవరేమనుకుంటారో అని ఆలోచిస్తూ వెనుకంచి వేయడం. 4, ప్రేమించిన ఆత్మీయుల వద్ద నిజమైన ఫీలింగ్స్ చూపించలేకపోవడం. 5, గతం లేదా భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ వర్తమానంలోని మధుర క్షణాల్ని కోల్పోవడం. 6, జీవితంలో రిస్క్ తీసుకోలేకపోవడం. 7, కుటుంబానికి సరైన సమయాన్ని కేటాయించలేకపోవడం. మిత్రమా, మన సంస్కారం చెప్తుంది కుటుంబం ఎలాంటిదో అని. మనం మాట్లాడే మాటలు చెప్తాయి స్వభావం ఎలాంటిదో అని. మనం చేసే వాదన చెప్తుంది జ్ఞానం ఎంతుందో అని. మనం చూసే చూపు చెప్తుంది ఉద్దేశం ఏమిటో అని. మన వినయం చెప్తుంది నేర్పిన విద్య ఎలాంటిదో అని, కాదంటారా. ఉప్పులాగా కటువుగా మాట్లాడేవాడే నీ మేలు కోరే మిత్రుడు మిత్రమా. అంతే తప్ప చక్కెరలాగా తీపి కబుర్లు చెప్పేవాడు కాదు. ఎందుకంటే చక్కెరకు చీమల పట్టిన రోజు లేదు, అదే ఉప్పుకు పురుగు పట్టిన దాఖలు లేవు, కాదంటారా. నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు, నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకుని తిరగవద్దు మిత్రమా. నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు, నిన్ను గుర్తించుకునే వాళ్ళను మర్చిపోవద్దు మిత్రమా. ఒక్క విషయం గుర్తించుకో మిత్రమా, తాను కూర్చున్న కొమ్మ విరిగిపోతుందేమో అనే భయం పక్షికి ఉండదు. ఎందుకంటే ఏ పక్షి కూడా తన వాలిన కొమ్మని నమ్ముకోదు, తను రెక్కల్ని మాత్రమే నమ్ముకుంటుంది కాబట్టి. అవునా,
ఉప్పుని కూరల్లో వేస్తే రుచిస్తుంది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరం, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి మిత్రమా. కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. మిత్రమా, మొరిగే కుక్కకు జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియని వారిని చూసి అరవడం దాని నైజం. అలాగే కొందరు మనుషులు ఉంటారు నోరు జారేవారు. వారికి జవాబు ఇచ్చి వారి స్థాయికి మనం పడిపోకూడదు. మన మౌనమే చెప్పుదెబ్బ వారికి, కాదంటారా? గౌరవం అనేది వయసును బట్టి ఉండదు మిత్రమా, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తుకు పెరిగినా దాని కింద ఎవ్వరూ నిలబడరు. మర్రి చెట్టు ఎంత చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు మిత్రమా. మిత్రమా, నవ్వుతూ ఉన్నవాడు 4 రకాలుగా మాట్లాడతాడు. బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడతాడు. ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడతాడు. కోపంతో ఉన్నవాడు కేకలు వేసి మాట్లాడతాడు. మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు. అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడతాడు. కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు. నిజానికి మాట మనిషిని మారుస్తుంది. మౌనం మన మనసును మారుస్తుంది మిత్రమా. మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది. ఓ చిన్న అబద్ధం అనుబంధాలను తెంచుతుంది మిత్రమా. అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని కూలదోస్తుంది. చిన్న రంధ్రం పెద్దవాడిని ముంచేస్తుంది. కారణం చిన్నదైనా ఫలితం జీవితకాలమని గుర్తుంచుకో మిత్రమా. ప్రశ్న ఏదైనా సరే ప్రేమతో బదులిస్తే మనం గడిపే ప్రతిరోజు కూడా ఇంకొంచెం అందంగా ఉంటుంది మిత్రమా. నీ పరిస్థితిని ఎప్పుడు కూడా ఎవ్వరూ ఆలోచించడు. నీ పలకరింపును మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. అదే మనిషి స్వభావం. కాకి కోయిల రెండూ అరుస్తాయి, కానీ కాకిది గోల అంటారు, కోయిలది పాట అంటారు. ఆలోచించు మిత్రమా. ఎందుకో బదులిచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని మనం గెలిచేయొచ్చు. మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాజం సంబరపడాలి, చేస్తే శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి మిత్రమా. అదే జీవితం అంటే. సంపద లేకపోయినా సంస్కారం ఉంటే జీవితం తృప్తిగా సాగుతుంది. సంపద ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితమే వ్యర్థమవుతుంది మిత్రమా. నేటి మానవ నైజమేంటో చెప్పనా మిత్రమా. తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశానేమోననుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకుని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు, కాదంటారా మిత్రమా. భార్యపై భర్త అనుమానానికి 2 కారణాలు. 1, భార్య ఎవరితోనైనా హద్దుమీరి ప్రవర్తించి ఉండాలి. 2, భర్తకు తనపై తనకు నమ్మకం లేకుండా ఉండాలి, కాదంటారా. ఈ సూక్తులు నచ్చినట్లయితే రెడ్ కలర్ హార్ట్ని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.